లోపల ప్రాసెస్ మొత్తం అంతా ఎలా వర్క్ అవుతది. ఇంకోటి లాస్ట్‌లో గుర్తు చేయండి నాకు. సింపుల్ ట్రాన్స్‌ఫార్మర్ యొక్క సింపుల్ డెఫినిషన్ నేను డిస్కస్ చేస్తాను ఏంటి అనేది. ఓకే. ఓకే ఆ! సార్. అంటే సింపుల్‌గా అంటే లైక్ లేమన్ టర్మ్స్‌లో డిస్కస్ చేద్దాం ఎగ్జాంపుల్ తీసుకొని ఒకటి. ఓకే. సరే. సో, ఒకసారి నేను ప్రొసీజర్ రాస్తాను. ఏం జరుగుతది అనేది. సో, ఫస్ట్ మనం ఏ ఎల్ఎల్ఎంలో అయినా టెక్స్ట్ రాసిన తర్వాత ఈ టెక్స్ట్‌ని మనకు టోకెన్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటదనమాట. దీన్నే టోకెనైజేషన్ అంటారు. దాని తర్వాత వెక్టర్ ఎంబెడింగ్ అనే ప్రాసెస్ ఒకటి పెర్ఫార్మ్ అవుతుంది. ఈ వెక్టర్ ఎంబెడింగ్ తర్వాత నెక్స్ట్ మనకు పొజిషనల్ ఎన్కోడింగ్ అని ఉంటది. దెన్ సెల్ఫ్ అటెన్షన్. ఈ సెల్ఫ్ అటెన్షన్ తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్. ఈ న్యూరల్ నెట్వర్క్ తర్వాత నెక్స్ట్ లీనియర్ లేయర్. సో, ఈ లీనియర్ దగ్గర మనకు లాజిట్స్ అనే ఒక ప్రాసెస్‌ని బిల్డ్ చేస్తాం మనం. దెన్ ఇక్కడ నుంచి సాఫ్ట్ మ్యాక్స్ నుంచి ప్రిడిక్షన్స్ నుంచి మళ్ళీ ఇక్కడ ఏమవుతదంటే ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ నుంచి మళ్ళీ ఇది రిపీట్ అవుతా ఉంటది. రిపీట్ అయ్యి మనకు ఒక స్టేట్మెంట్ ఒక లైక్ పారాగ్రాఫ్‌ని ఫార్మ్ చేస్తుంది. లేదా ఒక స్టేట్మెంట్‌ని ఫార్మ్ చేస్తుంది. ఒక సీక్వెన్స్‌ని ఫార్మ్ చేస్తుందనమాట మనకు. సో, ఇది జరిగే మెకానిజం. సో, సపోజ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సరే. సో, ఏం తీసుకుందామంటే క్యాట్ ఈట్స్ ఫిష్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఇది మనం చాట్‌జీపీటీకి ఇచ్చామనమాట. సో, ఇప్పుడు చాట్‌జీపీటీ దీన్ని నెక్స్ట్ కంటిన్యూయేషన్ చేయాలన్నమాట. కంటిన్యూయేషన్ చేయడానికి ఏం చేస్తుంది అనేది చూద్దాం మనం. ఓకే. లేదా ఏదో ఒక వర్డ్. ఇప్పుడు నేను ఇది క్యాట్ ఈట్స్ ఫిష్ అనేలాగా చెప్పాననమాట. నాకు ఒక్క 1 మినిట్ ఇవ్వండి. నేను ల్యాప్‌టాప్‌లో ఇప్పుడు కనెక్ట్ అవుతున్నా. ఓకే. సారీ. ఓకే. సారీ. మ్యూట్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఓకే. సో, నేనడిగిందేంటంటే నేను ఇంతకు ముందు స్క్రీన్ షేర్ చేశానా? ఇది రాసినప్పుడు? యెస్సా? నోనా? యెస్ చైతన్య. స్క్రీన్ షేర్ అయింది. ఓకే. సో, మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఒక టెక్స్ట్ ఏదైనా ఒక ఎల్ఎల్ఎంలో యాడ్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ నెక్స్ట్ టోకెనైజేషన్ అవుతది. ఎంబెడింగ్ అవుతది. పొజిషనల్ ఎన్కోడింగ్ అవుతది. సెల్ఫ్ అటెన్షన్ అవుతది. దెన్ ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్‌కెళ్ళి అక్కడ ఏం జరుగుతదని చూద్దాం. అక్కడి నుంచి లీనియర్ లేయర్‌కెళ్తది. అక్కడ లాజిట్స్ అనే ఒక లేయర్ ఉంటది. లాజిట్స్ అనేది పెర్ఫార్మ్ అవుతది. దెన్ సాఫ్ట్ మ్యాక్స్ పెర్ఫార్మ్ అయ్యి ప్రిడిక్షన్‌కెళ్తదనమాట మనకి. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏ ఎల్ఎల్ఎం అయినా
టోకన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట మనకు. అవి కొన్ని పాయింట్స్ రాస్తాను, ఇవి మనకి ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. టోకన్స్ మీద ప్రైసింగ్ ఉంటుంది అనమాట. ఇన్పుట్ టోకన్స్ మీద ప్రైసింగ్ ఉంటుంది, అవుట్పుట్ టోకన్స్ మీద కూడా ప్రైసింగ్ ఉంటుంది. సో అంటే నువ్వు ఎన్ని ఇన్పుట్ టోకన్స్ వాడితే నీకు ఇంత ప్రైస్, ఎన్ని అవుట్పుట్ టోకన్స్ నువ్వు జనరేట్ చేసుకుంటున్నావు అంటే నీకు ఇంత ప్రైస్ అని ఉంటుంది అనమాట మనకు. మెయిన్ థింగ్ ఇది. ఎందుకనేది మనకు దీన్ని చూసిన తర్వాత అర్థమవుతుంది. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ ఎల్ఎల్ఎం విల్ జనరేట్ కంటెంట్ బేస్డ్ ఆన్ టోకన్స్ అనమాట. టోకన్స్ మీద బేస్ చేసుకునే వస్తుంది. దెన్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా జేసన్ అనేది వాడకుండా టూన్ అనేది వాడుతున్నారు అనమాట. సో ఇది కూడా ఎందుకు అనేది మనకి ఈరోజు అర్థమవుతుంది. అంటే లైక్ జేసన్ అనేది ఒక ఫార్మాట్ విచ్ ఈస్ యూజ్డ్ టు సెండ్ ద లైక్ రిక్వెస్ట్ టు ద ఎల్ఎల్ఎం, అంటే డేటాను సెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. అది కాకుండా టూన్ అనేది యూజ్ చేస్తున్నారు అనమాట రీసెంట్గా. ఎందుకనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. సో ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ యొక్క వాటిని తీసుకుని, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇది తీసుకున్నా అంతే, మీరు ఏదైనా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో క్యాట్ ఈట్స్ ఫిష్ అనేది మనం మన చాట్ జీపీటీలో ఎంటర్ చేస్తే అది ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ని ఫాలో అయ్యి మనకు స్టేట్మెంట్స్ ఇవ్వాలన్నమాట. సో ఏమిస్తుంది? సో ఫస్ట్ ఇది టెక్స్ట్ అనమాట మనకు. ఇది కొద్దిగా నేను స్లోగా చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. సో ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఇన్ ద క్లాస్. మీరు క్లాస్ వింటున్నారు అనుకుంటున్నా నేను. ఎస్, నో, కెన్ యూ థమ్స్ అప్? యా, ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్యాట్ ఈట్స్ ఫిష్ అనే ఒక టెక్స్ట్ రాసాం మనం. ఇప్పుడు ఈ టెక్స్ట్ మెషిన్కి అర్థం కాదనమాట. సో ఫస్ట్ మనం మెషిన్కి అర్థమయ్యేలాగా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఈ క్యాట్ ఈట్స్ ఫిష్ అనేది చంక్స్ అవుతుంది అనమాట. అంటే సపరేట్గా వర్డ్స్ క్రియేట్ అవుతాయి. ఈ సపరేట్గా వర్డ్స్ ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కలాగా, అంటే ఒక్కొక్క ఎల్ఎల్ఎంలో ఒక్కొక్కలాగా క్రియేట్ అవుతుంది అనమాట. అది వాళ్ళు యూజ్ చేసుకున్న చంకింగ్ మెకానిజం బట్టి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం క్యాట్ 3 వర్డ్స్ లాగా అయింది అనుకుంటాం. ఈట్స్ ఇది, దాని తర్వాత ఫిష్, ఇలా 3 వర్డ్స్ లాగా చంక్స్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వీటిని టోకన్స్ అంటారు లేదా చంక్స్ అంటారు. సో ఇప్పుడు ఇవి కూడా వర్డ్సే కదా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ వర్డ్స్కి ఐడీస్ని రిప్రజెంట్ చేస్తారనమాట. వాటిని టోకన్ ఐడీస్ అంటారు. సో ఇప్పుడు ఈ ఐడీస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ప్రీడిఫైన్గా ఒక ఎల్ఎల్ఎంకి ఒకాబులరీ ఉంటుంది అనమాట. ఒకాబులరీ, ఈ ఒకాబులరీ ఏంటంటే తను ఆల్రెడీ కొన్ని వర్డ్స్కి కొన్ని ఐడీస్ అనేది రిప్రజెంట్ చేసుకొని పెట్టుకొని ఉంటాడు అనమాట ఒక డిక్షనరీలో. మనకు డిక్షనరీ ఎందుకు యూజ్ అవుతుందో చూడండి. టోకన్స్ అండ్ చంక్స్ ఆర్ సేమ్. ఎస్. సో ఈ ఏదైతే తను ఆల్రెడీ ప్రీడిఫైన్గా మనకు కొన్ని వర్డ్స్ని కొన్ని నెంబర్స్తో అసైన్ చేసి పెట్టుకొని ఉంటాడు అనమాట. ఏదైతే అసైన్ చేసుకున్నాడో దాని తగ్గట్టుగానే వాళ్ళు డివైడ్ చేసుకుంటారు మనకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిక్షనరీలో క్యాట్ అనేది ఉంటుంది, ఈట్ అనేది ఉంటుంది, ఫిష్ అనేది కూడా ఉంటుంది అనమాట. దానికంటూ ఒక ఐడి అసైన్ అయి ఉంటుంది. ఆ ఐడీస్ వీటికి అసైన్ అవుతాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాట్ అంటే 25, ఈట్ అంటే 30, ఫిష్ అంటే 40, ఇలా ఐడీస్ అసైన్ అవుతాయి అనమాట మనకు. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? టోకన్, దీన్ని టోకనైజేషన్ అంటారు ఈ ప్రాసెస్ని. అర్థమైందా ఏంటనేది? సో మనం ఏదైతే టెక్స్ట్ రాసామో దాన్ని డివైడ్ చేసుకుంటారు అనమాట. టోకన్స్ లాగా, చంక్స్ లాగా డివైడ్ చేసుకుంటారు. సో డివైడ్ చేసుకున్న తర్వాత ఏవైతే చంక్స్ ఉన్నాయో ఆ చంక్స్ కి ఆల్రెడీ ఒక ఒకాబులరీ క్రియేట్ చేసి ఉంటారు అనమాట. ఎంత పెద్ద ఒకాబులరీ ఉంటే అంత బెటర్ గా పనిచేస్తుంది మనకు ఎల్ఎల్ఎం. ఎందుకంటే అంత బెటర్ గా దానికి నంబర్స్ అసైన్ చేసుకోవచ్చు కదా. సో ఒకాబులరీ సైజ్ ఉంటుంది అనమాట. మేబీ లైక్ లాక్స్ లో డిఫరెంట్ ఒకాబులరీ సైజ్ ఉంటుంది. సో దాని తగ్గట్టుగా నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఒకాబులరీ క్రియేట్ చేశారో ఒకాబులరీ తగ్గట్టుగానే వీటిని వీటిని సపరేట్ చేస్తారనమాట మనకు. ఇప్పుడు క్యాట్ ఈట్స్ ఫిష్ అనేది డెఫినెట్ గా ఇలానే సపరేట్ అవుతుందని ఏం లేదనమాట. మనకు సపరేటర్స్ ఉంటాయి, చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ లాగా. సో సపరేట్ అవుతాయి. ఫర్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ లాగా క్యాట్, ఈట్, ఫిష్ అనే 3 థింగ్స్ తీసుకున్నాము. ఆ 3 థింగ్స్ సపరేట్ అయ్యాయి. ఆ 3 థింగ్స్ కి మనకు నంబర్ అసైన్ అవుతుంది అనమాట. సో అంటే ఇప్పటి నుంచి క్యాట్ అంటే 25, ఈట్ అంటే 30, ఫిష్ అంటే 40 ఇప్పుడు. సో ఇప్పుడు ఈ నెంబర్స్ ఏంటంటే ర్యాండమ్ నెంబర్స్ అనమాట, విచ్ ఓంట్ రిప్రజెంట్ క్యాట్. అంటే ఇప్పుడు క్యాట్ అనే మీనింగ్ ని రిప్రజెంట్ చేయవన్నమాట. జస్ట్ క్యాట్ అనే దాన్ని ఒక నెంబర్ కి అసైన్ చేసుకున్నాం అంతే టోకెన్ కి. ఇస్ ఇట్ క్లియర్? ఇది అర్థమైందా ఏంటనేది? వీఆర్ ఆ 25 అనే
థింగ్ ఏదైతే ఉందో అది క్యాట్ అనే మీనింగ్ ని రిప్రజెంట్ చేయదు. జస్ట్ వీఆర్ అసైనింగ్ సమ్ నెంబర్ టు దట్ 25 సారీ క్యాట్ అంతే. ఈ 25 అనేది క్యాట్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, మీనింగ్ ని రిప్రజెంట్ చేయదు. సో కాబట్టి ఇప్పుడు 25 అంటే క్యాట్, 30 అంటే ఈట్, 40 అంటే ఫిష్. సో ఇవి ఇక్కడ జరుగుతుంది అనమాట మనకు. దెన్ ఇప్పుడు ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నంబర్స్ కొంచెం సిమాంటిక్ మీనింగ్ వచ్చేలాగా మనం ఒక ప్రాసెస్ యూస్ చేసి వాటిని numbers లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ నే వెక్టర్ ఎంబెడింగ్ అంటారు. వెక్టర్ ఎంబెడింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ 25 క్యాట్ ఉంది కదా, దీన్ని మనం వెక్టర్స్ లో కన్వర్ట్ చేయాలి. వెక్టర్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్. దాంట్లో నంబర్స్ ని డెసిమల్ పాయింట్స్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. 1.5 లేదా 0.25 ఇలా క్యాట్ అనే దానికి ఉంటుంది. దెన్ డాగ్ 30కి దానికి ఒక వెక్టరింగ్ ఉంటుంది అనమాట. 0.25, 2.5, 0.7. దెన్ ఇది ప్రాపర్ మీనింగ్ ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఈ క్యాట్ అంటే ఏంటి అంటే దీనికి ఈ వెక్టర్ ఎంబెడింగ్ చూస్తే అర్థమవుతుంది అనమాట మనకి అది క్యాట్ అని. అంటే మిషన్కి అర్థమవుతుంది ఇది క్యాట్ అని. దెన్ లాస్ట్ ఏం రాసాం, ఇట్స్ ఫిష్ కి నంబర్ 40. సో దీనికి ఒక వెక్టర్ వస్తుంది అనమాట మనకు, సంథింగ్ ఏదో ఒకటి 5, 0.6, -2.5. సో ఇలా వెక్టర్స్ ఉంటాయి అనమాట మనకు. సో ఇలా వెక్టర్ ఎంబెడింగ్ అనేది జరుగుతుంది అనమాట మనకి ఇక్కడ. సో అంటే ఏంటి, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి దాని యొక్క సిమాంటిక్ మీనింగ్ వచ్చేలాగా ఒక వెక్టర్ ని క్రియేట్ చేస్తారనమాట ఇక్కడ. అంటే ఇప్పుడు నుంచి మెషిన్ ఈ థింగ్స్ ని చూడదు అనమాట, ఈ థింగ్స్ ని చూస్తుంది. ఆ వెక్టర్ ని చూసి అదొక క్యాట్ అనుకుంటది, ఆ వెక్టర్ ని చూసి అదొక డాగ్ అనుకుంటది, ఆ వెక్టర్ ని చూసి అదొక ఫిష్ అనుకుంటది. దానికంటూ వాటి యొక్క సిమాంటిక్ మీనింగ్ అర్థమవుతుంది అనమాట ఏంటిది అని. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది వెక్టర్ ఎంబెడింగ్ అంటారు. ఎస్, నో? ఇప్పుడు ఈ వాల్యూస్ ఎనీ నెంబర్ ఉండొచ్చు. ఎనీ నెంబర్, అది మోడల్ బట్టి ఏదో ఒక నెంబర్ అసైన్ చేసుకుంటాయి. అవి మనకి ఎలా అసైన్ అవుతాయి అనేది అవసరం లేదు. బట్ దానికంటే ఒక సిమాంటిక్ మీనింగ్ వచ్చేలాగా ఇలాంటి మ్యాట్రిసెస్ ని క్రియేట్ చేసుకుంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. యా. సిమాంటిక్ మీనింగ్ అంటే ఏంటి? సిమాంటిక్ మీనింగ్ అంటే నార్మల్ ఇంగ్లీష్ మీనింగ్, సేమ్ మీనింగ్ అన్నమాట. సేమ్ మీనింగ్ అని అర్థం అంతే. ఓకే. ఈజ్ క్లియర్? సో ఫస్ట్ ఏమో టెక్స్ట్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఏమో టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ ని మనం టోకనైజేషన్ అనే ప్రాసెస్ యూజ్ చేసి టోకన్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇట్ ఈస్ డివైడెడ్ టు చంక్స్ అండ్ ద చంక్స్ ఆర్ అసైన్డ్ విత్ ఎ టోకన్ ఐడి. దెన్ ఈ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే వెక్టర్ ఎంబెడింగ్. ఈ వెక్టర్ ఎంబెడింగ్ లో వీటికి సిమాంటిక్ మీనింగ్ వచ్చేలాగా దే ఆర్ క్రియేటింగ్ వెక్టర్స్. వెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఎ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ అన్నమాట అది. Is it clear? అనేది కాన్స్టెంట్ కదా, ఎప్పుడు ఎనీ టైం క్యాట్ వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ 25 అంటే అట్లని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క టోకన్ కి ఒక్కొక్క నెంబర్ అసైన్ చేసి పెట్టుంటారు మనకు ముందే. ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఐ అనుకో, ఐ అంటే ఈ నెంబర్, లేదా హాయ్ అనుకో, హాయ్ అంటే ఈ నెంబర్ అని ముందే ఒక డిక్షనరీలో అసైన్ చేసి పెట్టుంటారు. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ ఇవ్వగానే ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ ప్రకారం దానికి టోకెన్ ఐడి అసైన్ చేసి పెట్టేస్తారనమాట. బేస్డ్ ఆన్ ద డిక్షనరీ వాట్ దే హ్యావ్ క్రియేటెడ్ ఆ నెంబర్స్ అసైన్ అయిపోతాయి మనకు. అందుకే ఈ నెంబర్స్ అనేది ఒరిజినల్ మీనింగ్ ఇవ్వవు. అంటే లైక్ ఆ క్యాట్ అంటే ఏంటి అనేది అర్థం చెప్పవు అనమాట. జస్ట్ ఒక నెంబర్, ర్యాండమ్ నెంబర్ అసైన్ చేస్తున్నాయి అంతే. దెన్ ఈ వెక్టర్ ఎంబెడింగ్ దగ్గర వాటి యొక్క ర్యాండమ్ నెంబర్ కాకుండా వాటి యొక్క ప్రాపర్ మీనింగ్ ని క్రియేట్ చేసుకోవడానికి వెక్టర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ వెక్టర్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ ఉంది కదా, ఇది వన్ ఆఫ్ ద లైక్ ఏమంటారు, లైక్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అంటే ఏంటంటే మనం ఏఐ హిస్టరీ చూసాం కదా, మనం ఫస్ట్ మీరు ఒకటి గుర్తుందా, మనం ఏఐ హిస్టరీ చూసేటప్పుడు ఫస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ చేసేవి, దాని తర్వాత కొన్ని ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసేవని చెప్పాం. ఇప్పుడు టోకనైజేషన్ ఉంది కదా, టోకనైజేషన్ దగ్గర ఐడియా అసైన్ చేస్తాం.
ఆ ఐడీస్ ద్వారా అదేంటనేది కనుక్కొని చెప్తుంది అనమాట. అంతే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఏంటంటే ఒక చిన్న పిల్లాడు ఒక సాంగ్ నేర్చుకున్నప్పుడు ఆ సాంగ్ ని రెప్లికేట్ చేస్తాడు అంతే. కానీ ఆ సాంగ్ మీనింగ్ ఏంటనేది తెలుసుకోలేడు అని చెప్పాను కదా, థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏఐలో. రైట్. తర్వాత ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ఏఐలో టోకనైజేషన్ జరిగింది. ఆ టోకనైజేషన్ వెక్టర్ ఎంబెడింగ్ జరిగింది. ఆ వెక్టర్ ఎంబెడింగ్ జరిగిన తర్వాత ఆ మీనింగ్ ఏంటనేది కూడా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాడు. బట్ అంతకు ముందు ఏమైంది, ఇప్పుడు హాయ్ అంటే దానికి ఒక టోకెన్ అసైన్ అయి ఉంటది. కాబట్టి దాని తగ్గట్టుగా ఇంకో టోకెన్ ఏం రావాలనేది అసైన్ చేసుకొని పెట్టేసుకొని ఆ టోకెన్ ఇస్తారనమాట అంతే. దానికంటూ ఒక స్పెసిఫిక్ టోకెన్స్ అసైన్ చేసుకుంటారు. ఇప్పుడు 1 వచ్చిందనుకో, 1కి ఎలాంటి టోకెన్ రావచ్చు అనేది వాళ్ళు ముందే పెట్టుకొని ఆ టోకెన్ ని రెస్పాన్స్ ఇస్తారు. బట్ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవట్లేదు అంతే. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? సో వెక్టర్, దాని తర్వాత వెక్టర్ ఎంబెడింగ్ అని వచ్చింది. వెక్టర్ ఎంబెడింగ్ రావడం వల్ల మనకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి ఒక వెక్టర్ క్రియేట్ చేస్తున్నాం. ఆ వెక్టర్స్ ని మన మెషిన్ అర్థం చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ ఏంటని అర్థం చేసుకుంటుంది అనమాట. ఎందుకు, ఎలా అర్థం చేసుకుంటుంది అంటే దాన్ని ఆల్రెడీ ట్రైన్ చేశాం కదా డిఫరెంట్ వర్డ్స్ తో. ఈ వర్డ్ అంటే ఇది, ఈ వర్డ్ అంటే ఇది ట్రైన్ చేసాం. ఆ ట్రైన్ చేసి ఈ వర్డ్ ని మనం వెక్టర్స్ లో కన్వర్ట్ చేసి ఇస్తున్నాం. ఈవెన్ ట్రైనింగ్ అప్పుడు కూడా వర్డ్స్ అన్ని వెక్టర్ లో కన్వర్ట్ అవుతాయి. వెక్టర్స్ లో కన్వర్ట్ అయ్యి ఆ వెక్టర్స్ ద్వారా ట్రైన్ అవుతాయి అనమాట వాటికి. సో కాబట్టి ఇప్పుడు ఆ వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వెక్టర్స్ ని మ్యాచ్ చేసుకొని ఏ వెక్టర్ కి ఏది దగ్గరకు ఉంది అనే దానిలాగా వాటి యొక్క మీనింగ్స్ ని తెచ్చుకుంటది అనమాట మనకు. సింపుల్ థింగ్. ఈజ్ ఇట్ క్లియర్? ఈ 3 ప్రాసెసెస్ అందరికి. Yeah. సో ఇప్పుడు ఈ 3 ప్రాసెసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ పొజిషనల్ ఎన్కోడింగ్. పొజిషనల్ ఎన్కోడింగ్ కంటే ముందు సెల్ఫ్ అటెన్షన్ గురించి చూద్దాం. సెల్ఫ్ అటెన్షన్ గురించి అర్థమైంది అనుకోండి, పొజిషనల్ ఎన్కోడింగ్ ఎందుకు కావాలనేది అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ సెల్ఫ్ అటెన్షన్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఒక వర్డ్ ఇచ్చాం కదా, క్యాట్ ఈట్స్ ఫిష్ అని. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని చూసి ఆ వర్డ్ లో ఈ సెంటెన్సెస్ లో ఏవి ఇంపార్టెంట్ వర్డ్స్ అనేది డిస్కస్ చేస్తుంది అనమాట మనకు సెల్ఫ్ అటెన్షన్ అనేది. అంటే మీకు పేరు చూస్తే మీకు అర్థమవుతుంది. సెల్ఫ్ అటెన్షన్ అంటే తనంతకు తాను అటెన్షన్ ఇచ్చుకుంటది. దేనికి అటెన్షన్ ఇస్తుంది అంటే ఈ ఈ వర్డ్స్ ని చూస్తుంది అనమాట. అంటే వెక్టర్స్ ని చూస్తుంది. వెక్టర్స్ ని చూసి ఏ వెక్టర్ ఈ లిస్ట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకుంటది అనమాట మనకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ ప్రిడిక్షన్ చేయడానికి ఇంపార్టెంట్ వర్డ్స్ నుంచే ప్రిడిక్షన్ చేస్తుంది అనమాట మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఈట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫిష్ ని క్యాట్ తింటుంది అనేది దీన్ని అర్థం చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడానికి ఇది ఏం చేస్తుంది అంటే వర్డ్స్ ని అటు ఇటు మారుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్స్, క్యాట్, ఫిష్ ఈ మెకానిజం లో, లేదా ఫిష్, ఈట్, క్యాట్స్ ఈ మెకానిజం లో ఇలా మొత్తం అంతా అటు ఇటు మార్చుకుంటూ ఉంటది అనమాట మనకు ఈ ప్రాసెస్ లో. సో ఇటు మార్చుకుంటూ ఉన్నప్పుడు మనకి సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఈట్స్ ఫిష్, దిస్ ఈస్ అ నార్మల్ సెంటెన్స్. ఇప్పుడు ఇది ఈ సెల్ఫ్ అటెన్షన్ లో ఏది ఇంపార్టెంట్ వర్డ్ అని అర్థం చేసుకోవడానికి తిను మార్చుతూ ఉంటుంది అనమాట. ఫిష్, ఈట్, క్యాట్, ఫిష్ ఇలా మార్చుతూ ఉంటది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే తను సెల్ఫ్ అటెన్షన్ దగ్గర ఇవేవైతే మనకు ఆర్డర్ ఉందో, అంటే క్యాట్ ఈట్స్ ఫిష్ అనే ఏదైతే మనకు ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ మారే అవకాశం ఉందన్నమాట మనకు అక్కడ. ఐ గెటింగ్ మై పాయింట్? మారుతుంది ఆర్డర్. సో మారి వేరే సెంటెన్స్ ఫామ్ అయ్యే ఒక అవకాశం ఉంది. సో ఇప్పుడు మన క్యాట్ ఈట్స్ ఫిష్ అనేది ఒక వర్డ్, ఒక సెంటెన్స్, దీనికి మీనింగ్ ఉందన్నమాట. ఫిష్ ఈట్స్ క్యాట్స్ అంటే దీనికి అంత మీనింగ్ లేదనమాట వీటన్నిటికి. సో ఇలాంటి థింగ్స్ ని మనం నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్ కి ప్రొసీడ్ అవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటిది అక్కడ పంపించామనుకో అక్కడ దీని మీద గ్రామర్ ని చెక్ చేస్తుంది అనమాట, దీని మీద అండర్స్టాండింగ్ ని చెక్ చేస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి మనం ఒక పొజిషన్ అసైన్ చేసి పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది థర్డ్ వర్డ్ అని. ఐ గెటింగ్ మై పాయింట్? అలా పొజిషన్ అసైన్ చేసుకొని పెట్టుకోవడానికి మనకు పొజిషనల్ ఎన్కోడింగ్ అనేది ఉందన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఫస్ట్ వర్డ్ అని క్యాట్ కి చెప్తారు అనమాట. క్యాట్ కి అసైన్ చేసి పెడతారు. ఇది సెకండ్ వర్డ్ అని ఈట్ కి అసైన్ చేసి పెడతారు. ఈట్ క్యాట్ ఇది రాస్తానంటే దాని అర్థం వెక్టరింగ్, దాని యొక్క వెక్టర్స్ కి అసైన్ చేసి పెడతారు. దెన్ ఇది థర్డ్ వర్డ్. ఇప్పుడు అవి ఎంత ఇంటర్చేంజ్ అయినా ఇప్పుడు మన ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ కి తెలుసు కదా ఏది ఫస్ట్ వర్డ్, ఏది సెకండ్ వర్డ్, ఏది థర్డ్ వర్డ్ అని. when it is sending to neural network, then it will send in a proper way. ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే లాగానే సెండ్ చేస్తుంది మనకు.
ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? అర్థమైందా ఏంటనేది? సో అంటే సెల్ఫ్ అటెన్షన్ అనే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి మనకు పొజిషనల్ ఎన్కోడింగ్ అనేది కావాలి. పొజిషనల్ ఎన్కోడింగ్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి మనం ఎలాగైతే సెంటెన్స్ ఇచ్చామో ఆ సెంటెన్స్ లాగా పొజిషన్ అసైన్ చేస్తుంది. మనం ఏదైతే రాసామో యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చాడో ఆ ఇన్పుట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కి మనకు పొజిషన్ యాడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఫిష్ ఈట్స్ క్యాట్ అని ఉందనుకోండి, దాని ప్రకారంగానే అది లైక్ నెంబర్స్ యాడ్ చేస్తుంది. ఫస్ట్ ఫిష్, దెన్ ఈట్, దెన్ క్యాట్, ఐ మీన్ క్యాట్ కి థర్డ్ వర్డ్ ఉంది, అలా పొజిషన్ అసైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వర్డ్స్ ఎంత ఇంటర్చేంజ్ అయినా దానికి పొజిషన్ తెలుసు కదా, అట్ లాస్ట్ న్యూరల్ నెట్వర్క్ దగ్గర పంపించేటప్పుడు దాన్ని ప్రాపర్ పొజిషన్ లోనే పంపిస్తుంది, ఎందుకంటే దానికి పొజిషన్స్ ఐడియా ఉన్నాయి కాబట్టి. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది అందరికి? ఓకే. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది నెక్స్ట్ పొజిషనల్ ఎన్కోడింగ్ అండ్ సెల్ఫ్ అటెన్షన్ లో ఆ స్టేట్మెంట్స్ లో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్ ని అర్థం చేసుకుంటుంది అనమాట సెల్ఫ్ అటెన్షన్ అనేది. దెన్ ఆ పైన ఏదైతే పొజిషనల్ ఎన్కోడింగ్ ఉందో ఈ సెల్ఫ్ అటెన్షన్స్ లో మనకు ఆ ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకోవడానికి ఆ స్టేట్మెంట్స్ ని అటు ఇటు తిప్పి చూస్తుంది అనమాట. అది అలా చేసినప్పుడు మనకు రాంగ్ స్టేట్మెంట్ మనకు క్రియేట్ అవ్వకూడదు. అలా క్రియేట్ అవ్వకోకుండా మనకు ఉండడానికి మనం ఏం చేసామంటే పొజిషనల్ ఎన్కోడింగ్ ఇచ్చాం. ఈ పొజిషనల్ ఎన్కోడింగ్ లో ఏం చేస్తాం, మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి ఒక పొజిషన్ అసైన్ చేసి పెడతాం. ఎలా? మనం ఇచ్చిన ఆర్డర్ ని బట్టి పొజిషన్ అసైన్ చేస్తాం. 1 అంటే క్యాట్, ఐ మీన్ ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది థర్డ్ వర్డ్ అని. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్ వాట్ ఈస్ దిస్ అనేది. అందరికి అర్థమైందా అనేది? ఓకే. సో ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఏమైందంటే క్యాట్ ఈట్స్ ఫిష్ అని ఉంది కదా. ఇప్పుడు ఇక్కడికి ఏమైందంటే మనకు ఫస్ట్ టోకన్ చేసాం, దాని తర్వాత వెక్టర్ ఎంబెడింగ్ చేసాం, దాని తర్వాత పొజిషనల్ ఎన్కోడింగ్ చేసాం, దాని తర్వాత దాన్ని సెల్ఫ్ అటెన్షన్ కు పంపించాం. సెల్ఫ్ అటెన్షన్ లో ఏది ఇంపార్టెంట్ వర్డ్స్ కాదు అనేది తను అర్థం చేసుకునింది అనమాట. అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక న్యూరల్ నెట్వర్క్ కి పంపిస్తాం. సో న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే మన బ్రెయిన్ లాంటిది అనమాట. సో మన బ్రెయిన్ లో ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మనకు వచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ ని ఇంకా బెటర్ గా అండర్స్టాండ్ చేసుకుంటాం. అంటే దీనికి గ్రామర్ ఏంటి, దీని యొక్క లాజిక్ ఏంటి, ఓకే ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఈట్స్ కదా, సో అంటే దీని అర్థం ఏంటంటే క్యాట్ ఫిష్ ని తింటుంది అనే పాయింట్స్ మొత్తం అంతా ఈ న్యూరల్ నెట్వర్క్ దగ్గర అర్థమవుతుంది అనమాట మనకు. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? సో ఈ న్యూరల్ నెట్వర్క్ దగ్గర అర్థమవుతుంది. సో ఈ న్యూరల్ నెట్వర్క్ దగ్గర అర్థమైన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా ఏంటంటే ఇక్కడ జరిగే ప్రాసెస్ చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒక 3D ప్లాట్ ఉంటది. ఈ 3D ప్లాట్ లో మనకు డిఫరెంట్ వర్డ్స్ అన్ని ప్లాట్ అయి ఉంటాయి అనమాట. మనకు టోకన్స్, డిఫరెంట్ టోకన్స్ అన్ని ప్లాట్ అయి ఉంటాయి మనకు. సో ఇప్పుడు ఇక్కడ ఈ టోకన్స్ ఎలా ప్లాట్ అవుతాయి అనే పాయింట్ అబ్జర్వ్ చేయండి. సిమిలర్ మీనింగ్ వచ్చేలాగా మనం వర్డ్స్ అన్నిటిని ఒక దగ్గర ప్లాట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 3D ప్లాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనుకోండి. ఇప్పుడు క్యాట్ ఇక్కడ వచ్చింది అనుకోండి, క్యాట్ అనేది. దెన్ ఇప్పుడు క్యాట్ అనేది అనిమలే, ఐ మీన్ ఒక లివింగ్ బీయింగ్ కిందే వస్తుంది. సో మేబీ ఫిష్ అనేది కూడా ఇదే లివింగ్ బీయింగ్ కిందనే ఉంటది, కానీ వేరే వేరే జీన్స్ లాగా ఉంటది అనమాట, ఎక్కడో దూరంగా కొంచెం. దెన్ క్యాట్ కి సంబంధించిన ఏవైతే నాన్ లివింగ్ బీయింగ్స్ ఉంటాయో ఆ నాన్ లివింగ్ బీయింగ్స్ ఇక్కడ ఉండొచ్చు, మరి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా. దెన్ ఈటింగ్ అనేది ఇక్కడ ఉండొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ వర్డ్ ఎలా ప్రిడిక్ట్ చేయాలనేది చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి క్యాట్ తర్వాత ఇక్కడే డాగ్ ఉండొచ్చు, తర్వాత ఇక్కడే ఇంకా వేరేది ఏదైనా పెడిగ్రీ ఉండొచ్చు. సో ఇలా మీనింగ్స్ ఉంటాయి అన్నమాట మనకు. సో ఈ టోకన్స్ అన్ని ఇలా స్ప్రెడ్ అయి ఉండడం వల్ల ఇప్పుడు ఇంటర్నల్ గా ఈ ఆల్గరిథం ఏం చేస్తుందంటే వీటిని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాట్ ఉంది, క్యాట్ ఏం చేయొచ్చని ఈ దగ్గరున్న ఏవైతే టోకన్స్ ఉంటాయో, ఐ మీన్ విత్ డిస్టెన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్టెన్స్ లో ఉన్న టోకన్స్ అన్నిటిని తీసుకొని వస్తుంది అనమాట మనకు. తీసుకొని వచ్చి ఆ టోకన్స్ లో, ఐ మీన్ అర్థమవుతుందా మీకు ఏంటనేది ఇక్కడ? ఐ మీన్ అంటే ఇప్పుడు టోకన్స్ అన్ని స్ప్రెడ్ అయి ఉంటాయి మన లెర్నింగ్ ప్రకారం. సో ఇప్పుడు మన టోకన్స్ అక్కడ మ్యాప్ అవుతాయి అనమాట. మ్యాప్ అయ్యి ఆ టోకన్స్ కి ఏదైతే దగ్గరగా ఉంటాయో వాటిని తీసుకొని వస్తుంది. సిమాంటిక్స్ మీనింగ్స్ ఉండేలాగా కొన్ని టోకన్స్ ని తీసుకొని వస్తుంది అనమాట మనకు. అర్థమవుతుందా ఇక్కడ ఈ ప్రాసెస్ లో? సో
తీసుకొని వచ్చిన తర్వాత ఐ మీన్ ఈ ప్రాసెస్ అర్థమైందా మీకు ఏంటనేది? ప్లాట్స్ ఉంటాయి, 3D ప్లాట్స్ ఉంటాయి. ఆ 3D ప్లాట్స్ లో మన టోకన్స్ కూడా ఇప్పుడు వెక్టర్ ఎంబెడింగ్ అందుకోసమే యూజ్ చేస్తారు. వెక్టర్ ఎంబెడింగ్ దగ్గర నెంబర్స్ కదా, ఆ నెంబర్స్ ప్రకారం ప్లాట్ చేస్తారు. 3D ప్లాట్ లో ప్లాట్ చేసి ఆ దగ్గర ఏవైతే మనకు టోకన్స్ ఉంటాయో ఆ టోకన్స్ ప్రకారంగా ఒక బంచ్ ఆఫ్ టోకన్స్ ని తీసుకొని వస్తారనమాట. సో ఆ బంచ్ ఆఫ్ టోకన్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మన సెంటెన్స్ ఏంటి? క్యాట్ ఈట్స్ ఫిష్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అండ్ దాని తర్వాత ఈట్స్, దాని తర్వాత లైక్ మసాలా కర్రీ అన్నాను, మసాలా సంథింగ్ ఏదో రాస్తున్నాను నేను, మసాలా. దాని తర్వాత ఆల్సో, ఇలా కొన్ని వర్డ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ వర్డ్స్ వచ్చాయనుకోండి మనకి, దాంట్లో దగ్గరగా ఈ వర్డ్స్ ఉన్నాయన్నమాట మనకి. సో ఈ వర్డ్స్ ని తీసుకొని వచ్చాం, అండ్, ఈట్స్, ఆల్సో, మసాలా సంథింగ్ ఈ వర్డ్స్ వచ్చాయనుకోండి మనకు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వర్డ్స్ కి లాజిట్స్ అనేది యాడ్ చేస్తారనమాట. లాజిట్స్ అంటే ఒక ర్యాండమ్ నెంబర్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఏ వర్డ్ ని చూస్ చేసుకోవాలి అని ప్రిడిక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ర్యాండమ్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని కలిసి 1 వచ్చేలాగా యాడ్ చేస్తారనమాట మనకు. అది ప్రాబిలిటీ దగ్గర వస్తుంది. బట్ ఇక్కడ ర్యాండమ్ గా ఒక నెంబర్ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 8, 6, 5, 4 ఇలా ర్యాండమ్ గా నెంబర్స్ ఉంటాయి అనమాట మనకు లాజిట్స్ దగ్గర. సో ఇప్పుడు ఈ నెంబర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం దేన్ని చూస్ చేసుకోవాలి నెక్స్ట్ వర్డ్ లాగా అనే దానికోసం యూజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఈ లాజిక్స్ అర్థమైందా ఏంటనేది? ఈ టూ సో అది ప్రాసెస్ ర్యాండమ్ గా నెంబర్స్ అలొకేట్ చేసుకుని అలా అసైన్ ర్యాండమ్ గా చేస్తారా? ర్యాండమ్ గా నెంబర్స్ అలొకేట్ చేస్తుంది అంటే ర్యాండమ్ గా నెంబర్స్ అలొకేట్ చేస్తుంది. ఏది దగ్గర ఉన్నాయో దానికి ఎక్కువ నెంబర్ అసైన్ చేస్తుంది, ఏవి దూరం ఉన్నాయో దానికి కొద్దిగా తక్కువ నెంబర్ అసైన్ చేసుకుంటుంది అనమాట. ఓకే. సో ఎందుకనేది అర్థమవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మనం ప్రిడిక్ట్ చేయాలి కదా, ఆ ప్రిడిక్ట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు దగ్గరకు ఉన్న దానికి కొంచెం ఎక్కువ నెంబర్ అసైన్ చేస్తుంది, దూరం ఉన్న దానికి ఎందుకు తక్కువ నెంబర్ అసైన్ చేస్తుంది అనేది. ఇస్ ఇట్ క్లియర్ ఏంటనేది? అర్థమైందా? ఇది హోల్ నెంబరే ఉండనవసరం లేదు, మేబీ డెసిమల్ నెంబర్ కూడా ఉండొచ్చు కావాలంటే. మేబీ 1.2, 0.1, 1.1, 3.8 ఇలా ఏదో ఒక నెంబర్ అసైన్ చేయొచ్చు అనమాట లాజిక్స్ దగ్గర. సో ఇప్పుడు ఈ లాజిక్స్ కి ప్రాబబిలిటీ కనుక్కుంటుంది అనమాట నెక్స్ట్. సో ఆ ప్రాబబిలిటీ కనుక్కోవడానికి మనకు సాఫ్ట్ మ్యాథ్స్ అనేది యూస్ చేస్తారు. సో ఈ సాఫ్ట్ మ్యాథ్స్ ఇప్పుడు దీన్ని ఇంకోటి ఏమంటారు అంటే లీనియర్ లేయర్ అని కూడా అంటారు. ఈ లాజిక్స్ లేయర్ ని లీనియర్ లేయర్ అని కూడా అంటారు అనమాట. దెన్ ఈ సాఫ్ట్ మ్యాథ్స్ ఉంటది. ఈ సాఫ్ట్ మ్యాథ్స్ ఏం చేస్తుంది అంటే ఇంతకు ముందు మన వర్డ్స్ కి నెంబర్స్ అసైన్ చేసాం కదా, ఆ నెంబర్స్ కి ప్రాబబిలిటీ కనుక్కొని మనకి టోటల్ గా 1 వచ్చేలాగా ఒక ప్రాబబిలిటీని బిల్డ్ చేస్తుంది అనమాట మనకు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండ్ ఉంది, ఈట్ ఉంది, ఆల్సో ఉంది, మసాలా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న లాజిక్స్ ప్రకారం దీనికంటూ మనకు ఒక పర్సెంటేజ్ అసైన్ చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు పర్సెంటేజ్ అంటే 100కి, ప్రాబబిలిటీ అంటే 1కి. సో అంటే 1 వచ్చేలాగా మేబీ 0.8 ఆర్ 0.7, ఇంకా మనకు 0.3 మిగిలింది కదా, దాంట్లో 0.2, 0.01, 0.02 ఇలా మనకు ఏదో ఒక నెంబర్ని అసైన్ చేస్తుంది. బట్ ఏదో ఒక నెంబర్ ఎలా అసైన్ చేస్తుంది అంటే ఇంతకు ముందు మనకు లాజిట్స్ ఎలా అసైన్ అయ్యాయో ఆ లాజిట్స్ ప్రకారంగా మనకు ప్రాబబిలిటీ క్రియేట్ చేస్తుంది అనమాట మనకి ఇక్కడ. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? ఇప్పుడు దీన్ని 0.7 ఎందుకు రాశానంటే అందుకే పైన మనకు లాజిక్ దానికి ఎక్కువ ఉంది కాబట్టి. అర్థమవుతుందా ఏంటనేది? ఈ లాజిక్స్ ప్రకారంగా మనకు ఈ ప్రాబబిలిటీ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట మనకు. సో ఈ ప్రాబబిలిటీ బిల్డ్ చేసిన తర్వాత దెన్ ప్రిడిక్షన్ లేయర్కి వెళ్తుంది. సో ఇక్కడ మనకు డిఫరెంట్ మెకానిజమ్స్ యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ పి అని ఉంటుంది, దాని తర్వాత టెంపరేచర్ అని ఉంటుంది, దాని తర్వాత అంటే డిఫరెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తారు ఇక్కడ. ఈ ఆల్గరిథమ్స్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరు, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం బుక్ తీసుకొని వస్తాను.
గివ్ మీ 1 minute. Yeah. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ మనకు ఈ ప్రిడిక్టబిలిటీలో కొన్ని ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తారనమాట మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ర్యాండమ్ శాంప్లింగ్ యూజ్ చేయాలా, లేదంటే గ్రీడీ ఆల్గరిథం యూజ్ చేయాలా, లేదంటే టాప్ పీ యూజ్ చేయాలా, లేదంటే టెంపరేచర్ యూజ్ చేయాలా, ఇలా కొన్ని యూజ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ ఎలా కావాలనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాండమ్ శాంప్లింగ్ యూజ్ చేసాం అనుకోండి మనం, లైక్ మనకు కొంచెం అతి తెలివి ఎక్కువ ఉపయోగిస్తుంది అనమాట మనకి. ఇది ఎక్కువ ఉపయోగించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్నెస్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటుంది అనమాట దీని నుంచి ప్రిడిక్ట్ అయ్యే వాటితో. దెన్ గ్రీడీ ఆల్గరిథం యూజ్ చేశాను అనుకోండి, ఏదైతే ఎక్కువ ప్రాబబిలిటీ ఉందో ఆ ప్రాబబిలిటీని తీసుకొని ఆ ప్రాబబిలిటీతో సెంటెన్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట మనకు. సో టెంపరేచర్ మనం యూజ్ చేసాం అనుకోండి, కొంచెం క్రియేటివ్ గా ఎక్కువ ఉండేలాగా చూసుకుంటుంది అనమాట మనకు. సో అలా ఇక్కడ ఉండే ఆల్గరిథం ని బేస్ బట్టి నెక్స్ట్ వర్డ్ ఎలా ప్రిడిక్ట్ అవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది అనమాట మనకు. డిసైడ్ అయ్యి నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ అవుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గ్రీడీ ఆల్గరిథం యూజ్ చేసాం అనుకోండి, సో ఇప్పుడు క్యాట్ ఈట్స్ ఫిష్ అండ్ అని ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక వర్డ్ జనరేట్ చేసింది కదా, ఆ వర్డ్ ని మన సెంటెన్స్ కి యాడ్ చేస్తుంది. ఈ సెంటెన్స్ మళ్ళీ మనకు ఈ ప్రాసెస్ దగ్గరికి వస్తుంది అనమాట. మీకు ఇక్కడ చెప్పాను నేను, మళ్ళీ ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫామ్ చేస్తుంది అనమాట. మళ్ళీ అంటే ఏంటి, ఇప్పుడు అండ్ తర్వాత అండ్కి దగ్గరలో ఉన్న ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని తీసుకొని వస్తుంది, వాటికి లాజిక్ సప్లై చేస్తుంది, వాటికి మళ్ళీ ప్రిడిక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి ఏదో ఒక ఆల్గరిథం దాకా తీసుకొని దాన్ని మళ్ళీ నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. సో అలా మళ్ళీ ఇది జరుగుతుంది. ఇది జరిగి లాస్ట్కి మనకు ఎండ్ ఆఫ్ సీక్వెన్స్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యి ఎక్కడ ఎండ్ కావాలనేది ఆ యొక్క ఆల్గరిథమ్స్ కి ఆల్రెడీ ఫీడ్ చేసి ఉంటారు అనమాట. సో అక్కడ ఎండ్ అయిపోయి మనకి అక్కడ కట్ అయిపోయి ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని మనకు పంపిస్తుంది. ఆ స్టేట్మెంట్స్ ని మనం చూస్తాం ఇక్కడ. ఐ థింక్ అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్పాననేది. ఎస్ నోనా, did you get the point? Is there any doubt? I think ఇది one of the simplest explanation. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం అంతా. డిడ్ యూ గెట్ ద పాయింట్? మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ ఇదే ప్రాసెస్ మనకు ఫాలో అయ్యేది. సో ఫస్ట్ మనకు ఒక టెక్స్ట్ ఉంటుంది, మనం లైక్ ChatGPT నుంచి కానీ ఏదో ఒక దాని నుంచి టెక్స్ట్ తీసుకుంటాం. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మీకు చెప్తాను నెక్స్ట్. ఐ మీన్ ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ ఒక టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్ని మనం టోకన్స్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఆ టోకన్స్ ని ఎంబెడింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఎంబెడింగ్ లాగా ఇప్పుడు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ లాగా తీసుకుందాం. ఇప్పుడు ఎంబెడింగ్ ఉంది కదా, ఈ ఎంబెడింగ్ వల్ల యూజ్ ఏంటి మనకు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎంబెడింగ్? ఎవరైనా చెప్పచ్చు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెక్టర్ ఎంబెడింగ్? వెక్టర్ ఎంబెడింగ్ వల్ల మనకి ఏం యూజ్ ఉంది ఇక్కడ? ఎనీవన్? మనం టోకెన్స్ కి అసైన్ చేసిన ఐడీస్ కి ఒక వాల్యూస్ ర్యాండమ్ గా అసైన్ అవుతూ ఉంటాయి వెక్టర్ ఎంబెడింగ్ వల్ల. దానివల్ల యూజ్ ఏంటి? వర్డ్స్ ని సెంటెన్సెస్ ని కన్వర్ట్ చేస్తుంది, లైక్ నెంబర్స్ లాగా. ఓకే, మనం ప్రాసెస్ అర్థమైంది నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓకే, మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఉంది మన దగ్గర. ఈ టెక్స్ట్ ని మనం ఫస్ట్ టోకన్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది న్యూమరికల్ రిప్రజెంటేషన్ కావాలని చెప్పేసి. ఫస్ట్ థింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ స్టూడెంట్ అనే ఒక వర్డ్ రాసాం అనుకోండి. సో ఇప్పుడు దీన్ని కట్ చేస్తారు, ఐ యామ్ స్టూడెంట్ లాగా కట్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు వీటికంటూ ఏదో ఒక నెంబర్ని అసైన్ చేస్తారు, ఎందుకంటే ఈ టెక్స్ట్ అనేది అసైన్ నెక్స్ట్ అర్థం చేసుకోవట్లేదు కాబట్టి దీనికి నెంబర్ని అసైన్ చేస్తారు మనకు 40 అని. సో ఇప్పుడు ఇది నార్మల్గా జరిగే థింగ్ అనమాట. దీనికి మనం ఏదైతే ఉందో దీనికి మనం నెక్స్ట్ వెక్టర్ ఎంబెడింగ్ అనేది చేస్తున్నాం.
సో ఈ వెక్టర్ ఎంబెడింగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి మనం వెక్టర్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ వెక్టర్ ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటున్నా నేను. సిమాంటిక్ మీనింగ్ రావడం కోసం మనకు ఆ వర్డ్ అంటే ఏంటి అని మిషన్ అర్థం చేసుకోవడం కోసం మనం ఈ వెక్టర్స్ ని యాడ్ చేస్తున్నాం మనం. ఈ వెక్టర్స్ ద్వారా వెక్టర్స్ మనకు 0.5, 2.5 లైక్ డెసిమల్ వాల్యూస్ ఉంటాయి అనమాట. ఒక మ్యాట్రిసెస్ ఇది 0.5, -2.5 ఇలా ఏ ఒకటి ఉంటాయి అనమాట. సో వీటిని ఎందుకు కావాలి అంటే ఈ వెక్టర్ ద్వారా ఈ ఐ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన మైండ్ కి ఐ అంటే ఏంటి, నేను, లేదా ఇప్పుడు నేను అనేదాన్ని నెక్స్ట్ మనకు లైక్ ఐ లైక్ నెక్స్ట్ మన న్యూరల్ నెట్వర్క్ వెళ్ళిన తర్వాత ఐ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుంటుంది ఈ సెంటెన్స్ లో. అట్లా కాకుండా జనరల్ గా ఐ అంటే మీనింగ్ ఏంటి అనేది, ఐ అంటే ఇది అనేలాగా దానికి అర్థం కావడం కోసం ఈ వెక్టర్స్ కావాలన్నమాట మనకు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్ప్ అంటే ఏంటి అనేది మెషిన్ కి అర్థం అవ్వడం కోసం ఈ వెక్టర్స్ కావాలన్నమాట మనకు. నెక్స్ట్ మనం న్యూరల్ నెట్వర్క్స్ దగ్గర సెంటెన్స్ కి లేదా సెల్ఫ్ అటెన్షన్ దగ్గర ఈ సెంటెన్స్ కి మనం మీనింగ్ అనుకుంటాం. అంటే ఏంటి దీంట్లో ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి, తర్వాత ఈ వర్డ్ లో గ్రామర్ ఏంటి, ఈ వర్డ్ లో లాజిక్ ఏంటి, ఇదంతా మనం అక్కడికి అనుకుంటాం. సో ఇప్పుడు అక్కడ అవన్నీ కనుక్కోవాలంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ కదా. ఆ మీనింగ్స్ అంటే ఏంటో అర్థమైతేనే అప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకోగలం ఏది ఇంపార్టెంట్ కాదు, తర్వాత ఏ వర్డ్ గ్రామర్ ఏంటి, దీని యొక్క లాజిక్ ఏంటి. ఐఎమ్ స్టూడెంట్ అంటే ఓకే తిని స్టూడెంట్ అంట, ఎవరు ఐ అంట, ఐ అంటే ఇంకా ఎవరు మెన్షన్ చేయలేదు ఇక్కడ, సో కాబట్టి స్టూడెంట్ అంటున్నాడు, నేను నెక్స్ట్ ఏం అడగచ్చు అనే పాయింట్ లాగా తను డిసైడ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ అప్పుడు దీనికి ఇది అర్థం అవ్వాలి కదా, ఐ అంటే ఏంటి, యామ్ అంటే ఏంటి, స్టూడెంట్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్ దగ్గర ఏమవుతుంది, ఐ అనేది ప్రొనౌన్ కదా, ఐ అనేది గ్రామర్ లో జనరల్ గా ప్రొనౌన్. సో ప్రొనౌన్ ఇది ఒక నౌన్ రిప్రజెంట్ చేస్తుంది. సో కానీ ఇక్కడ నౌన్ ఎవరో ఇవ్వలేదు, సో కాబట్టి దాన్ని మనం ఏమనుకుందాం అనే పాయింట్ ఆఫ్ థింకింగ్ మొత్తం అంతా న్యూరల్ నెట్వర్క్ దగ్గర జరుగుతుంది. బట్ అది జరగాలంటే ఫస్ట్ ఐ అంటే ఏంటో అర్థం అవ్వాలి కదా తనకి. సో అది అర్థం అవ్వడం కోసం వాటిని వెక్టర్స్ లో కన్వర్ట్ చేస్తాం మనం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఇది ఏంటనేది? ఓకే. దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, వెక్టర్స్ లో కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? పొజిషనల్ ఎన్కోడింగ్. పొజిషనల్ ఎన్కోడింగ్. వాట్ విల్ హ్యాపెన్ అట్ పొజిషనల్ ఎన్కోడింగ్? ఎందుకు పొజిషన్స్ ని ఫిక్స్ చేస్తాం మనం. ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్ ఈస్ ఫిక్స్డ్ హియర్ బై యాడింగ్ సమ్ పొజిషన్ 1, 2, 3 ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది థర్డ్ వర్డ్ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి మనం ఒక పొజిషన్ ఫిక్స్ చేసి పెడతాం. ఇక్కడ వర్డ్ అనకూడదు, టోకన్ అందాం. ఈచ్ అండ్ ఎవ్రీ టోకన్ కి పొజిషన్ ఫిక్స్ చేసి పెడతారు, అంతే కదా? షుడ్ వి యూజ్ వర్డ్ ఆర్ షుడ్ వి యూజ్ టోకన్? టోకన్, డెఫినెట్లీ టోకన్ అనమాట. ఎందుకంటే అక్కడ వర్డ్ ఉంటుందో లేదో మనం చెప్పలేం. ఈచ్ అండ్ ఎవ్రీ చంక్ ఈజ్ ఎ టోకన్ అక్కడ. సో ఇలా పొజిషన్ డిఫైన్ చేస్తుంది. దెన్ ఈ పొజిషన్ తర్వాత ఏమవుతుంది, సెల్ఫ్ అటెన్షన్ దగ్గరికి వెళ్తుంది. సెల్ఫ్ అటెన్షన్ లో ఏం జరుగుతుంది, ఇంపార్టెంట్ వర్డ్స్ ఏ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ ని మనకు ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట, ఏవి ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి దీంట్లో అని. దెన్ ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ ని కూడా అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, న్యూరల్ నెట్వర్క్. దీంట్లో ఇప్పుడు ఇంపార్టెంట్ వర్డ్స్ అర్థమయ్యాయి, దాని తర్వాత ఆ వర్డ్స్ ఏంటనేది కూడా అర్థమయ్యాయి అనమాట. సో ఇప్పుడు దాని యొక్క గ్రామర్ ఏంటి అది చెప్పాను కదా. ఇప్పుడు ఐ అంటే ప్రొనౌనా ఏంటి, తర్వాత ఎక్కడ కామా రావాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ రావాలి ఏంటని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అర్థం చేసుకుంటుంది అనుకో. లాజిక్ ఏంటి అసలు, ఇప్పుడు ఓకే ఫిష్ అనేది క్యాట్ తింటుంది ఓకే అనే పాయింట్ ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అర్థం అవుతుంది అనమాట తనకు. అర్థమయ్యి నెక్స్ట్ ఏం వర్డ్స్ రావాలి అనేది ఏదైతే మీకు ఇప్పుడు నేను 3D ప్లాట్ చూపించాను, ఆ 3D ప్లాట్ లో ఉన్న రిమైనింగ్ వర్డ్స్ అన్నిటిని తీసుకొని వచ్చి ఒక చోట యాడ్ చేస్తుంది అనమాట. సో వీటికి మనం నెక్స్ట్ ఏం చేస్తాం, వీటికి ఏం యాడ్ చేస్తాం నెక్స్ట్, వెయిట్స్ అనొచ్చు, వెయిట్స్ యాడ్ చేస్తాం. ఆ వెయిట్స్ ఏమంటారు, లాజిట్స్ యాడ్ చేస్తారు. ఇది అర్థమైందా ఏంటనేది, ఎంత దూరం ఉన్నాయి ఎంత దగ్గర ఉన్నాయి అనే దాన్ని బట్టి వీటికి లాజిట్స్ యాడ్ చేస్తారు. సో ఈ లాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాజిట్స్ కి నెక్స్ట్ మనం ప్రాబబిలిటీ అనుకుంటాం. అంటే అంతా 1 వచ్చేలాగా వాటికి అసైన్ చేస్తాం మనం ఇన్ ద సెన్స్ అది మెషిన్ అసైన్ చేసుకుంటుంది.
సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి ప్రాబబిలిటీ బిల్డ్ అయి ఉంటది అనమాట. సో నెక్స్ట్ వర్డ్ ఏది రావాలి అనేది అక్కడ మనం యూజ్ చేసిన ఆల్గరిథం బట్టి ఉంటది అనమాట. మనకు గ్రీడీ ఆల్గరిథం ఉంటది, ర్యాండమ్ శాంప్లింగ్ ఉంటది, టాప్ పి ఉంటది, ఇలా డిఫరెన్స్ ఉంటాయి అనమాట మనకు. సో వీటిని బట్టి మనం నెక్స్ట్ ఏం వర్డ్ రావాలని ప్రిడిక్ట్ చేస్తాం. ప్రిడిక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూయేషన్ అనమాట, లూప్. ఆ న్యూరల్ నెట్వర్క్స్ నుంచి మళ్ళీ అంతా మొత్తం కంటిన్యూ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వర్డ్ తీసుకొని వచ్చి నెక్స్ట్ వర్డ్ అలా మనకు మిషన్ కి ఎక్కడ స్టాప్ అవ్వాలి అనేది నేర్పిస్తారనమాట. దాన్నే ఎండ్ ఆఫ్ సీక్వెన్స్ అంటారు. ఆ ఎండ్ ఆఫ్ సీక్వెన్స్ అయ్యేంత వరకు అది జరుగుతూనే ఉంటది. ఆ ఎండ్ ఆఫ్ సీక్వెన్స్ అయిన తర్వాత ఆ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఆ సెంటెన్స్ ఫామ్ అయింది మనకు అవుట్పుట్ లాగా ఇస్తుంది అనమాట, ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ మోడల్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది ఈ ప్రొసీజర్? ఓకే, సో ఒకసారి నాకు ఈ ప్రొసీజర్ ని ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. ఏ ప్రొసీజర్స్ ఉంటాయో చెప్తారా? జస్ట్ ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టుకోని అవసరం లేదు, జస్ట్ అడుగుతున్నాను అంతే. టెక్స్ట్ టు టోకెనైజేషన్ నుంచి వెక్టర్ ఎంబెడింగ్, దాని తర్వాత పొజిషనల్ ఎన్కోడింగ్, సెల్ఫ్ అటెన్షన్, న్యూరల్ నెట్వర్క్స్, అండ్ తర్వాత లీనియర్ లేయర్, సాఫ్ట్ మ్యాక్స్ అండ్ ప్రెడిక్షన్స్. సో యాక్చువల్గా ఇది మనకు గుర్తుండడం అవసరం లేదనమాట. సింపుల్ గా అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ మనకు గుర్తు వచ్చేస్తుంది. మరి కావాలంటే ట్రై చేయండి. మనం ఫస్ట్ టెక్స్ట్ తీసుకోవాలి, మిషన్ కి అర్థం కాదు కాబట్టి ఐడీస్ అసైన్ చేయాలి. సో ఈ ఐడీస్ అనేది ఒక రిప్రజెంటేషనల్ ఫార్మాటే, ఆ మీనింగ్ అనేది అర్థం కాదు కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ నెక్స్ట్? వెక్టర్ ఎంబెడింగ్ చేయాలి. వెక్టర్ ఎంబెడింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ అటెన్షన్ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి కాబట్టి అటు ఇటు మారుస్తుంది కాబట్టి మనకు దానికి ముందే పొజిషనల్ ఎన్కోడింగ్ ఉండాలి. సో కాబట్టి పొజిషన్ అసైన్ చేస్తున్నాం అక్కడ. దెన్ సెల్ఫ్ అటెన్షన్ చూస్తున్నాం, ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటనేది చూస్తున్నాం. దాని తర్వాత న్యూరల్ నెట్వర్క్స్. ఈ సెంటెన్స్ అంతా అర్థం చేసుకోవడానికి మనం న్యూరల్ నెట్వర్క్స్ కి పాస్ చేస్తాం. దెన్ అక్కడ నెక్స్ట్ ఎలాంటి వర్డ్స్ రావచ్చు అనేది ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఇస్తుంది. ఆ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ని తీసుకొని మనం ఒక నెంబర్ని అసైన్ చేసుకుంటాం. మనం ఏది దగ్గరకు ఉంది, ఏది దూరంగా ఉంది అనే దాన్ని బట్టి. సో దెన్ అక్కడ నుంచి ప్రాబబిలిటీ బిల్డ్ చేస్తాం. ఆ ప్రాబబిలిటీ నుంచి ఎలాంటిది రావాలి అనేది మనం చూస్ చేసుకొని ఆ చూస్ చేసుకున్న దాన్ని బట్టి సెంటెన్స్ ఫామ్ అవుతుంది అనమాట. అంతే. యా రూపా చెప్పండి. ఇక్కడ మనం వెక్టర్ ఎంబెడింగ్ చేసాం కదా, కానీ టోకెన్స్ వాడుతున్నాం కానీ వెక్టర్ ఎంబెడింగ్ ఎక్కడ వాడుతున్నాం చైతన్య? నెక్స్ట్ మనం లోపల వెక్టర్ ఎంబెడింగ్ క్రియేట్ చేసిన తర్వాత నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ మీన్ నేను టోకన్ అంటున్నానంటే ఇక్కడ ఆ వెక్టర్ ఎంబెడింగ్ టోకన్. ఓకే, టోకన్ నుంచి వెక్టర్ ఎంబెడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకెక్కడ ఐ మీన్ ఆ వర్డ్ ఉండదు. ఓకే, ఇంకా అక్కడి నుంచి వెక్టరే ఉంటది. అక్కడ నుంచి అంతా వెక్టరే ఉంటది అనమాట మనకి. ఎక్కడ వరకు ఈ వర్డ్స్ ప్రిడిక్ట్ చేసేంత వరకు వెక్టరే ఉంటది అనమాట మనకు. ఓకే, గాట్ ఇట్. సో అందుకే ఇప్పుడు మనకు ఫస్ట్ నుంచి ఈ న్యూరల్ నెట్వర్క్ దగ్గర వరకు ఉండేంత వరకు ఎన్కోడింగ్ అనమాట. అంటే యూజర్ ఇస్తున్న వర్డ్స్ అన్నిటిని ఎన్కోడ్ చేసి మిషన్ కి ఫీడ్ చేస్తున్నాం మనం. ఆ న్యూరల్ నెట్వర్క్ నుంచి జరిగింది మొత్తం అంతా డీకోడింగ్ అనమాట మనకు ప్రాసెస్. గాట్ ఇట్ చైతన్య. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా ఏంటి అనేది. ఓకే, సింపుల్ థింగే. మనం మీరు ఇంకోసారి చూసారనుకోండి ఇంకా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది మీకు. అంతే. మీరు ఇంకా లైక్ దీంట్లో మేబీ చూస్తే ఇంకొన్ని డిఫరెంట్ వర్డ్స్ చూడొచ్చు మీరు. నార్మలైజేషన్ అని ఒక చోట ఎక్కడైనా ఉంటుంది. లైక్ నార్మలైజేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. అదొక్కటి చెప్తాను మీకు ఏంటనేది. లేయర్ నార్మలైజేషన్ అని ఉంటుంది ఒక చోట. ఏంటంటే ఇది మన మెయిన్ థింగ్. ఇది ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోకపోయినా అర్థం చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. లేయర్ నార్మలైజేషన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. అది ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఈ లీనియర్ లేయర్ ఉంది కదా, ఈ లీనియర్ లేయర్ ఫామ్ అయ్యేదానికి ముందు మనకు ఇది ఉంటుంది అనమాట, రెసిడ్యువల్ కనెక్షన్స్ అండ్ లేయర్ నార్మలైజేషన్ అని. సో ఇప్పుడు ఈ లేయర్ నార్మలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో మన సెంటెన్సెస్ ఇవంతా దాన్ని గుర్తుపెట్టుకోవడం అనమాట. అంటే ఆ మీనింగ్స్ ని, అంటే మనకు ఆ మీనింగ్ ఎక్కడ లాస్ కాకుండా, లేదంటే వర్డ్ ఎక్కడ లాస్ కాకుండా మెయింటైన్ చేసుకోవడానికి మనం లేయర్ నార్మలైజేషన్ అనేది యూస్ చేస్తాం ఇక్కడ.
అర్థమైందా ఏంటనేది? మనకి ఏదైనా ఒక వర్డ్ మిస్ కాకుండా ఒక జాగ్రత్త అన్నమాట అంతే అక్కడ మనకు. మనం ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొసీజర్ ఉన్నప్పుడు అక్కడ కొంచెం జాగ్రత్త పడతాం కదా మనం. అలా జాగ్రత్త పడడానికి కావాల్సిన లేయర్ నార్మలైజేషన్. ఇక్కడ మనం ఏవైతే ఇంతవరకు క్రియేట్ చేసుకున్నాం అంటే న్యూరల్ నెట్వర్క్ దగ్గర దాని యొక్క గ్రామర్, దాని యొక్క లాజిక్ ఇదంతా బిల్డ్ అవుతది కదా! అదంతా ఆ తర్వాత సెంటెన్సెస్ ఉంటాయి కదా! ఈ సెంటెన్సెస్ లో వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఎక్కడ మిస్ కాకోకుండా, తర్వాత వాటి మధ్య ఉన్న రిలేషన్ మిస్ కాకుండా, వాటి మధ్య ఉన్న గ్రామర్ మిస్ కాకుండా గుర్తుపెట్టుకొని ఉండే లేయరే లేయర్ నార్మలైజేషన్ అన్నమాట ఇక్కడ. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్ ఏంటనేది. అది యాడ్ చేయకపోయినా చేసిన ప్రాబ్లం ఏం లేదు. బట్ ఫస్ట్ రాసింది మెయిన్ థింగ్ అన్నమాట మనకక్కడ. ఓకే. సో ఇప్పుడు స్టార్టింగ్‌లో జవహర్ ఒకటి అడిగారు కదా! జవహర్ నువ్వేం అడిగావు స్టార్టింగ్‌లో? ఒక క్వెషన్ అడిగావు. ఏమడిగావు? ఓకే. ప్రాంప్ట్ ఇంజినీరింగా అని అడిగావు. సో ప్రాంప్ట్ ఇంజినీరింగా అని అడిగావు కదా! ఎక్కడొస్తదంటే మనకు ఈ సాఫ్ట్ మ్యాక్స్ ఉంది కదా! సాఫ్ట్ మ్యాక్స్ ఉంది కదా! సాఫ్ట్ మ్యాక్స్ దగ్గర ఏం జరుగుతది? ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ అవుతది కదా! సో ఈ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ అయ్యి ఉంటదన్నమాట. సో ఇప్పుడు మనం జనరల్‌గా మీరు లైక్ ఎల్ఎల్ఎంస్‌కి ప్లే గ్రౌండ్ ఉంటదన్నమాట. అంటే ఎల్ఎల్ఎంస్‌ని మనం వాడాలనుకుంటున్నప్పుడు జనరల్‌గా దానికంటూ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో ఒక వన్ పార్ట్ అన్నమాట ఇదంతే. ఇప్పుడు నేను మాట్లాడేది. పారామీటర్స్ ఉంటాయన్నమాట వాటికి. టెంపరేచర్ అని, టాప్ పి అని, తర్వాత పెనాల్టీ, వర్డ్ పెనాల్టీ అని ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం ఎలాగైతే యూజ్ చేస్తామో దాన్ని బట్టి ఆల్గోరిథమ్స్ డిసైడ్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి. ఇప్పుడు టెంపరేచర్ ఎందుకోసం యూజ్ అవుతది అంటే, అడ్వెంచర్ ఎంత బెటర్‌గా తీసుకుంటావు నువ్వు అనే దానికోసం అన్నమాట. అంటే నువ్వు ఎంత ఆహ్, లైక్ అడ్వెంచర్ తీసుకుంటావని చెప్పేదానికి టెంపరేచర్ అన్నమాట మనకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, ప్రిడిక్టబుల్ ఆన్సర్స్ ఇవ్వదన్నమాట. కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకొని రిస్కబుల్ ఆన్సర్స్ ఇస్తదన్నమాట మనకు. సో టాప్ పి తర్వాత టాప్ కే అని ఉంటాయన్నమాట. ఇవేంటంటే ఇప్పుడు మనకు వర్డ్స్ ప్రిడిక్ట్ అయ్యాయి గదా! ఈ వర్డ్స్‌లో ఎలాంటి పూల్ ఆఫ్ వర్డ్స్‌ని తీసుకోవాలి? ఇప్పుడు దగ్గరగున్న వర్డ్స్‌ని తీసుకోవాలా? దూరంగా ఉన్న వర్డ్స్‌ని తీసుకోవాలా? అనేది టాప్ పి అనేది యూజ్ అవుతదన్నమాట. అంటే ఇప్పుడు టాప్ పి ఏం చేస్తుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ వీఐపీ సెక్షన్ ఉంది. నాన్ వీఐపీ సెక్షన్ ఉందనుకోండి. ఇప్పుడు టాప్ పి అనేది తక్కువ ఉందనుకో వీఐపీ సెక్షన్‌ని మాత్రమే చూసుకుంటదన్నమాట. అదే టాప్ పి ఎక్కువ ఉందనుకో వీఐపీ సెక్షన్ కాకుండా రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని కూడా చూసుకొని వాటి నుంచి ఎలా ఫార్మ్ చేసుకోవాలని నెక్స్ట్ వర్డ్‌ని ఇస్తదన్నమాట మనకు. సో అలా మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ ప్రిడిక్షన్ ఎలా జరగొచ్చు అనేది వెన్ యూఆర్ కాలింగ్ సంథింగ్ మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట యాక్చువల్‌గా అది టాప్ పి. తర్వాత ఇవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నా. అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు దాంట్లో నాకు ఆహ్, లైక్ లైక్ కొంచెం అడ్వెంచర్‌గా ఉండాలన్నమాట అది. సో కాబట్టి అప్పుడు నేనేం చేస్తా టెంపరేచర్‌ని ఇంక్రీజ్ చేసి పంపిస్తాను నేనక్కడ. అప్పుడు మనకొచ్చే ఆన్సర్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యి వస్తాయన్నమాట. ఐ మీన్ కొంచెం లైక్ ప్రిడిక్టబుల్ కాకుండా కొంచెం ఇంకా కొంచెం అడ్వెంచర్ తీసుకుండే ఆన్సర్స్ లాగా ఉంటాయన్నమాట మనకవి. ఓకే. సో అక్కడ ఒక పార్ట్. అంటే ఒక పార్ట్ అన్నమాట అంతే. ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో ఒక పార్ట్ ఈ పారామీటర్స్. ఓకే. ఈస్ ఇట్ క్లియర్? అర్థమైందా అందరికి ఏంటనేది ఇప్పుడు నేను చెప్పింది? యాహ్! యెస్. అర్థమైంది. అవును. యాహ్! ఇంకా చెప్పాలంటే టెంపరేచర్ అనేది క్రియేటివిటీని ఇంక్రీజ్ చేస్తది. అదే టెంపరేచర్ తక్కువ ఉందనుకో రాండమ్‌నెస్ అన్నమాట. అంటే అంత క్రియేటివిటీ ఏమి ఉండదన్నమాట. అంతే సింపుల్ థింగ్. ఓకే. ఓకే. యాహ్! ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. అంటే ఏంటనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. ఐ మీన్ ఎలా వర్క్ అవుతది అనేది. నిన్న ఈరోజు క్లాస్‌తో మీకు ఎల్ఎల్ఎంస్ ఎలా వర్క్ అవుతాయని ఒక అండర్‌స్టాండింగ్ వచ్చుంటది అనుకుంటున్నా నేను. యెస్సా? నోనా? ఇఫ్ యూ గాట్ యెస్ దెన్ అర్థమైందో లేదో చెప్పండి ఒకసారి. యాహ్! అంటే ఓవరాల్ వర్క్ ఫ్లో అంతా ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిందనుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు ఒకసారి ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతా మిమ్మల్ని. మీరు నాకు ఆన్సర్ చెప్పండి. లైక్ ఇది తప్పు చెప్పినా, రైట్ చెప్పినా ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు నేను స్టార్టింగ్ డేస్‌లో కూడా చెప్పాను. ఫీల్ ద క్లాస్ యాస్ ఎ సేఫ్ స్పేస్. మీరు
ఆన్సర్ తప్పు చెప్తున్నారా, రైట్ చెప్తున్నారా అనేది పట్టించుకోవద్దండి. నేను అసలుకి ఎవరిని జడ్జ్ చేయను. సో, ఇప్పుడు చాట్‌జీపీటీ అనేది ఒక మోడలా? ఎల్ఎల్ఎమ్మా? లేదా కాదా? అది అప్లికేషన్. అప్లికేషన్. దీన్ని ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం కదా మనం. యాహ్! ఓకే. మిగతా వాళ్ళేమంటారు? ఇప్పుడు జవహర్ వచ్చేసి అదొక అప్లికేషన్ అంటున్నాడు. మోడల్ గదా! అది ఒక ఎల్ఎల్ఎం గదా! రూప, రమ్య, ధీరజ్. వాట్ డు అది యూ సే? ఎల్ఎల్ఎంని యూజ్ చేసే ఒక అప్లికేషన్ అని మీరే చెప్పారు చైతన్య. ఓకే. ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నా ఇదైతే. ఓకే. ఎప్పుడు డిస్కస్ చేసేది నేను? ఐ థింక్ Yesterday. నిన్ననే చెప్పారు. యాహ్! ఓకే. అయితే ఓకే. మళ్ళీ క్వెషన్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఎక్స్‌ప్లనేషన్‌కి వెళ్దాం. ఓకే. సో, ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ఓపెన్ ఏఐ కానీ లేదంటే లైక్ గూగుల్ కానీ వీళ్ళందరూ మోడల్స్ క్రియేట్ చేస్తారనమాట మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా! ఈ ప్రాసెస్‌ని కంబైన్ చేసి వాళ్ళు ఒక మోడల్ పేరు పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ ఏఐ అయితే రీసెంట్‌గా వచ్చింది GPT-5. ఇంతకు ముందున్నది 4.5 4 నానో ఇలా అన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా ఇంకా డిఫరెన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు GPT-5 అనుకుందాం. దెన్ గూగుల్ వచ్చేసి జెమినై 3. ఇప్పుడు జెమినై 3 అనుకుంటా రీసెంట్‌గా వచ్చింది. సో, జెమినై 3. సో, ఇలా ఆంథ్రోపిక్ అయితే క్లాడ్. సో, ఇలా డిఫరెంట్ మోడల్స్‌ని క్రియేట్ చేసి పెట్టుకుంటారనమాట వాళ్ళు. ఇది బ్యాక్ ఎండ్‌లో జరిగే ప్రాసెస్. ఇది లాజిక్ అనమాట మనకు. ఇది లాజిక్. ఇవి మోడల్స్. ఇది లాజిక్స్. బ్యాక్ ఎండ్‌లో ఉంటాయి మనకు. సర్వర్స్‌లో ఉంటాయి మనకు. సో, ఇప్పుడు మనం ఈ లాజిక్స్‌ని వాడాలంటే మనకు డెఫినిట్‌గా మనకు ఏం కావాలి? ఏపీఐస్ కావాలి. ఏపీఐస్ ఏం చేస్తాయి? మీకు ఆ 3 టైర్ ఆర్కిటెక్చర్ ఐడియా ఉందా మీకు? లేదంటే లేదా? లేదంటే చెప్తాను. ఉందంటే ఎక్స్‌ప్లనేషన్‌కెళ్తాను. ఐడియా లేదు చైతన్య. ఓకే. సో, మనకు సిస్టమ్ డిజైనింగ్‌లో 3 టైర్ ఆర్కిటెక్చర్ అనే ఒకటి ఉంటదనమాట. 3 టైర్ ఆర్కిటెక్చర్ ఆర్ రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటదనమాట. సో, ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే 3 లేయర్స్ ఉంటాయి. క్లయింట్, సర్వర్, డేటా లేయర్. సో, ఇలా 3 లేయర్స్ ఉంటాయన్నమాట. ఏ అప్లికేషన్ అయినా మనకు ఈ 3 లేయర్స్‌ని యూజ్ చేసే పనిచేస్తది. టేక్ ఎనీ అప్లికేషన్. ఇట్ మే బి స్విగ్గీ, జొమాటో ఏదైనా వరల్డ్‌లో ఉన్న మనకు ఏ వెబ్ అప్లికేషన్ అయినా ఇదే వర్క్ అవుతది. ఈవెన్ వెబ్ అప్లికేషన్ కాదు, మొబైల్ అప్లికేషన్ అయినా ఇదే యూజ్ చేస్తదనమాట మనకు. జస్ట్ కొన్ని మారుతాయి అంతే మనకు. సో, ఇక్కడ ఈ 3 థింగ్స్‌నే యూజ్ చేస్తాయన్నమాట. ఇప్పుడు క్లయింట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం అమెజాన్ తీసుకున్నాం అనుకోండి. అమెజాన్‌లో మనకు విజిబుల్ డేటా అంతా ఉంటది మనకు. ఫ్రంట్ ఎండ్‌లో. ఐ మీన్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసామనుకోండి. బ్రౌజర్‌లో మనకు విజిబుల్ డేటా అంతా ఉంటదనమాట మనకు. ఈ విజిబుల్ డేటానంతా క్రియేట్ చేయాలి మనం. ఐ మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో డేటా చేంజ్ అవుతుంటుంది. కొన్ని చోట్ల స్టాటిక్‌గా ఉంటదనమాట. బట్ పాయింట్ ఏంటంటే మనం విజిబుల్ డేటా ఏదైతే మన ఐకి విజిబుల్ ఉందో, ఆ విజిబుల్ డేటాని మొత్తం అంతా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ క్రియేట్ చేస్తారనమాట. ఆ క్రియేట్ చేసే ఏదైతే ఉందో, ఆ క్రియేట్ చేయడానికి మనం క్రియేట్ చేసిన తర్వాత మనం చూడాలనమాట. ఆ చూడ్డానికి యూజ్ అయ్యే టూల్స్ మనకు బ్రౌజర్స్ అనమాట. లేదా యాప్స్. మీరు ఏవైతే యాప్స్ యూజ్ చేస్తారో ఆ యాప్స్. వాటిని క్లయింట్స్ అంటాం మనం. అంటే మనం ఏదైతే చూడగలమో వాట్ వి కెన్ సీ. అండ్ ఇంటరాక్ట్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ అప్లికేషన్స్ అనుకోండి. బ్రౌజర్స్‌లో ఇంటరాక్ట్ అవుతాం. బ్రౌజర్స్‌లో చూస్తాం మనం. సో, అందుకు ఆ బ్రౌజర్స్‌ని క్లయింట్స్ అంటారు. సో, ఇక్కడ విజిబుల్ పార్ట్ జరుగుతది. ఇంటరాక్షన్ జరుగుతదనమాట అంతే. లాజిక్స్ జరగవు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ వాడినప్పుడు అమెజాన్‌లో మనం అక్కడున్న ఐటెమ్స్ ఏంటనేది చూడొచ్చు. దాని తర్వాత యాడ్ టు కార్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అని నంబర్ ఇవ్వచ్చనమాట. బట్ ఇప్పుడు ఆ నంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నంబర్‌కి మనం ఓటీపీ రావాలి. మీరు ప్రాపర్ డీటెయిల్స్ ఇస్తున్నారా లేదా అని చెక్ చేయాలి అనుకుంటున్నప్పుడు యూ నీడ్ టు గో టు ద సర్వర్ లేయర్. లాజిక్స్ ఇక్కడ పెర్ఫార్మ్ అవుతాయన్నమాట మనకు. సో, ఈ ప్రాసెస్‌నేమో మనం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం మనం. ఫ్రంట్ ఎండ్. సో, ఆ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి క్రియేట్ చేసేది మనం ఈ క్లయింట్స్ దగ్గర డిస్‌ప్లే అవుతది. అక్కడ క్లయింట్స్ దగ్గర చూస్తామన్నమాట. క్లయింట్స్ అంటే ఇప్పుడు బ్రౌజర్స్ అనుకోండి వెబ్ అప్లికేషన్స్‌కి మనకు. దెన్ సర్వర్స్. సర్వర్స్ ఏంటంటే లాజిక్ లేయర్ అన్నమాట మనకు. అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజిస్టర్ ఉంది. ఫ్రంట్ ఎండ్‌లో మనం ఏం చేస్తామంటే వాటి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేసామనుకోండి.
ద డీటెయిల్స్ షుడ్ గో టు సర్వర్ దగ్గరికి వెళ్ళాలి, సర్వర్ దగ్గర లాజిక్ పర్ఫామ్ అవ్వాలి. మీరు నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఓటీపీ వెళ్ళాలి, లేదా ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ ని చెక్ చేసుకోవాలి. మనకి ఇది అనేదంతా మొత్తం సర్వర్ లో జరుగుతుంది అనమాట మనకు. సో ఇప్పుడు ఈ సర్వర్ లో జరిగిన ప్రాసెస్ మొత్తం అంతా మనకు కరెక్ట్ అయింది అంటే అప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని డేటాబేస్ లో స్టోర్ అవుతాయి మనకు సింపుల్ గా. సో అలా 3 లేయర్స్ ఉంటాయి అనమాట. ఈ సర్వర్ లేయర్ అనేది మనకు డేటా సెంటర్స్ ఉంటాయి కదా, ఈ డేటా సెంటర్స్ దగ్గర క్రియేట్ చేసి ఉంటాయి సర్వర్స్. దెన్ ఈ ఫ్రంట్ ఎండ్ అనేది మన దగ్గరే ఉంటుంది, మనం యూజ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మీట్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ మీట్ లో రికార్డింగ్ అవుతుంది, రికార్డింగ్ మొత్తం అంతా మనకు క్లౌడ్ లో స్టోర్ అవుతుంది. బట్ ఇప్పుడు మీట్ రికార్డింగ్ అవుతుంది, నేను ఇప్పుడు మాట్లాడుతుందంతా ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ మొత్తం అంతా. సో ఇది విజిబుల్ లేయర్ మనకు, ఇది ఫ్రంట్ ఎండ్, ఇది క్లయింట్. దెన్ ఇప్పుడు మనకు రికార్డ్ అవుతుంది, తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు మెసేజెస్ వస్తున్నాయి, మెసేజెస్ స్టోర్ అవుతాయి ఒక చోట కావాలంటే. ఇప్పుడు ఈ స్టోర్ అవ్వాలంటే మెసేజెస్ ఫస్ట్ ఒక లేయర్ వెళ్ళాలన్నమాట, అదే సర్వర్ లేయర్. ఇక్కడ లాజిక్స్ పర్ఫామ్ అయ్యి డేటాబేస్ లో స్టోర్ అవుతాయి మనకు. సో ఇలా మనకు ఇలా మనకు 3 లేయర్స్ పనిచేస్తాయి అనమాట. జస్ట్ ఐ హావ్ గివెన్ ద బ్రీఫ్. మనం దీన్ని ఏపీఐస్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం, దాని అప్పుడు ఇంకా లోపలికి వెళ్తాం మనం. ఐ మీన్ ఇప్పుడు ఒక బ్రీఫ్ అర్థమైంది అనుకుంటా మీకు. ఏ అప్లికేషన్ అయినా ఈ 3 లేయర్స్ తోనే పర్ఫామ్ అవుతుంది అనమాట, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లేయర్ లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి కొంతమంది వెబినార్ లో పార్టిసిపేట్ చేశారు. ఐ మీన్ వెబినార్ కాదు, హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు అప్లికేషన్స్ క్రియేట్ చేశారు. ఈ 3 లేయర్స్ యూస్ చేసి ఉండాలి వాళ్ళు డెఫినెట్ గా. ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఐడియా ఉందో ఆ ఐడియా వాళ్ళు డిస్ప్లే చేయడానికి ఫ్రంట్ ఎండ్ కావాలి, లాజిక్స్ పర్ఫామ్ చేయడానికి సర్వర్స్ కావాలి, వాళ్ళ డేటా అంతా స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ కావాలి. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్ లో యూజ్ చేసే లాంగ్వేజెస్ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, దీనికంటూ ఫ్రేమ్వర్క్ రియాక్ట్ కానీ నెక్స్ట్ కానీ లేదంటే యాంగులర్ కానీ యూజ్ చేస్తారు. నాకు తెలిసి జనరల్ గా అవుట్ ఆఫ్ ద ఇండియా అయితే నెక్స్ట్ యూజ్ చేస్తారు, ఇండియాలో అయితే రియాక్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు. అక్కడ ఏది యూజ్ చేస్తారు జనరల్ గా నాకు అంత ఐడియా లేదు. ఐ థింక్ నెక్స్ట్ అనుకుంటున్నాను నేను, ఎక్కువ పాపులర్ ఉన్నది ఇప్పుడు యుఎస్ లో. ఓకే, సో వింటున్నారా, అర్థమైందా ఏంటనేది? ఓకే, దెన్ బ్యాక్ ఎండ్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకు లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకు జనరల్ గా పైథాన్ ఫుల్ స్టాక్ అంటారు, జావా ఫుల్ స్టాక్ అంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుల్ స్టాక్స్ ఏదైనా ఫ్రంట్ ఎండ్ కామన్ అనమాట అందరికి. సో ఇప్పుడు జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ అనేది ఎక్కడ తేడా వస్తుందంటే ఈ బ్యాక్ ఎండ్ లో యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట, ఆ లాజిక్స్ కోసం. మనం పైథాన్ యూజ్ చేస్తున్నాం అనుకో, పైథాన్ ఫుల్ స్టాక్, జావా యూజ్ చేస్తే జావా ఫుల్ స్టాక్, PHP యూజ్ చేస్తే PHP ఫుల్ స్టాక్స్. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో మనం అప్లికేషన్స్ బిల్డ్ చేయలేము కాబట్టి ఫ్రేమ్వర్క్స్ కావాలి. అలా ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క ఫ్రేమ్వర్క్ ఉంది. పైథాన్ కి జాంగో, ఫ్లాస్క్ ఇలా ఉన్నాయి. అదే జావాకి స్ప్రింగ్ బూట్, PHPకి లారవెల్, ఇలా ఉన్నాయన్నమాట మనకు. సో అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ లో రియాక్ట్, బ్యాక్ ఎండ్ లో జాంగో, డేటాబేస్ దగ్గర MySQL నేర్చుకున్నాం అనుకో, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతాం మనం, ఎందుకంటే జాంగో కావాలంటే పైథాన్ కావాలి కాబట్టి. అదే జావా అనుకోండి, ఫ్రంట్ ఎండ్ లో ఈ రియాక్ట్ ఇవి, తర్వాత బ్యాక్ ఎండ్ లో స్ప్రింగ్ బూట్, తర్వాత ఏదో ఒక డేటాబేస్ నేర్చుకున్నారనుకో జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. అంతే, సింపుల్ థింగ్. సో అన్నిటికీ డేటాబేస్ తర్వాత ఫ్రంట్ ఎండ్ కామన్ ఉంటుంది, మారేది ఆ బ్యాక్ ఎండ్ మాత్రమే అనమాట సింపుల్ గా. ఇస్ ఇట్ క్లియర్, అర్థమైందా ఏంటనేది? ఓకే, సో ఇప్పుడు మనం ఈ చాట్ జీపీటీ దగ్గరికి వచ్చామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ మనతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఫ్రంట్ ఎండ్ కావాలి. సో ఇప్పుడు మీరు చాట్ జీపీటీ అని చూస్తున్నారు కదా, చాట్ జీపీటీ ఈజ్ ఏ టూల్ ఆర్ అప్లికేషన్. ఎందుకు? ఫ్రంట్ ఎండ్ అనమాట ఇది, మనతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం. సో ఇక్కడ మీరు ఏదైనా రాశారనుకోండి, ఇది ఏమవుతుందంటే ఇక్కడ సర్వర్స్ దగ్గర బ్యాక్ ఎండ్ ఉంటుంది మనకు, అంటే మన లాజిక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మొత్తం డిస్కస్ చేసామో ఆ మోడల్ మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది మనకు. సో మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ డిస్కస్ చేసిందంతా, మనం ఏదైతే ఇక్కడ యాడ్ చేసామో కంటెంట్ అంతా ఇక్కడికి వెళ్తుంది, అక్కడ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది, దెన్ అక్కడ నుంచి మళ్ళీ మనకి ఇక్కడికి వస్తుంది అనమాట, ఇక్కడికి వచ్చి మనకి డిస్ప్లే చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని రావడానికి ఇప్పుడు ఇంటర్నెట్ లో జరగాలి కదా ఈ మీడియా మొత్తం అంతా, మధ్యలో మనకు ఒక మీడియేటర్ కావాలన్నమాట. సో ఈ మీడియేటరే ఏపీఐ, అంటే ఫ్రంట్ ఎండ్ కి తర్వాత బ్యాక్ ఎండ్ కి మధ్యలో కనెక్షన్ క్రియేట్ చేయడం కోసం మనకు ఏపీఐ అనే పర్సన్ ఉంటాడు. సో ఇవి సర్వర్ కి ఆటోమేటిక్ గా డేటాబేసెస్ అనేది కనెక్షన్ లోనే ఉంటాయి అనమాట, లేకుండా మనం కనెక్షన్ క్రియేట్ చేయాలి. సో వీటి మధ్య ఎవరు అవసరం లేదు, ఆటోమేటిక్ కనెక్షన్ క్రియేట్ చేయాల్సిందే. బట్ ఈ ఫ్రంట్ ఎండ్ దగ్గర నుంచి బ్యాక్ ఎండ్ దగ్గరికి మనం లైక్ రిక్వెస్ట్,
మనం ఇక్కడ నుంచి అక్కడ పంపించాలి ఏదైనా డేటా అక్కడ నుంచి అక్కడ తీసుకొని రావాలనుకున్నప్పుడు ఏపీఐ యూజ్ చేస్తాం అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి ఇక్కడికి వెళ్తున్నదాన్ని రిక్వెస్ట్ అంటారు. అంటే నాకు కావాలని అడుగుతున్నా కదా ఇక్కడ, సో కాబట్టి రిక్వెస్ట్ అనమాట. ఇది ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఆ రిక్వెస్ట్ అండర్స్టాండ్ చేసుకొని ఇక్కడ నుంచి రెస్పాన్స్ ఇస్తుంది. ఇది తీసుకొని ఇస్తుంది కదా, అది కాబట్టి రెస్పాన్స్ అనమాట అది. సో అలా దీన్ని రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అని అంటారు, లేదంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు అనమాట. అంటే క్లయింట్ సర్వర్ మోడల్ అని, సారీ క్లయింట్ సర్వర్ డేటా, సారీ అంతే కరెక్ట్ లేదు, క్లయింట్ సర్వర్ డేటా. క్లయింట్ ఏమో ఫ్రంట్ ఎండ్, ఈ బ్యాక్ ఎండ్ వచ్చేసి ఈ సర్వర్ ప్లస్ డేటాబేస్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? సో అంటే ఇప్పుడు ChatGPT ఈజ్ నాట్ అన్ LLM. ChatGPT ఈజ్ ఏ టూల్ ఫర్ యూజింగ్ LLM, జస్ట్ అప్లికేషన్ అనమాట మనకు ఫ్రంట్ ఎండ్లో. బ్యాక్ ఎండ్లో మనకు LLMs ఉంటాయి, ఆ LLMs దగ్గరికి వెళ్ళి మనం వాడుకోవాలి. సో ఇప్పుడు ChatGPT ఏంటి, ఆ LLM ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు క్రియేట్ చేసిన ఒక అప్లికేషన్ మనకు అది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా ఏంటనేది? ChatGPT ఏంటంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ ఉంది, ఓపెన్ ఏఐ క్రియేట్ చేసుకున్న ఒక అప్లికేషన్ అనమాట. దేన్ని వాడడానికి? ఆ బ్యాక్ ఎండ్ లో ఉన్న లాజిక్ ని. సో ఇప్పుడు ఆ బ్యాక్ ఎండ్ లో ఉన్న లాజిక్ ఓపెన్ ఏఐ క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ లో కాకుండా నేను క్రియేట్ చేస్తున్న అప్లికేషన్ లో వాడాలి అనుకుంటున్నప్పుడే మనకు ఏజెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది మనకు. ఏజెంట్స్ అనే కాన్సెప్ట్ అంతేలేండి. అంటే థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ అనమాట సింపుల్ గా. అంటే నాకు వర్క్ అవ్వాలి అది, వాళ్ళకి కాదు, నా దగ్గర వర్క్ అవ్వాలి ఆ లాజిక్. నా అప్లికేషన్ ఉంది, నా అప్లికేషన్ లో ఆ లాజిక్ వర్క్ అవ్వాలి అనుకున్నప్పుడే ఈ ప్రాసెస్ నెక్స్ట్ మనం ఏమైతే డిస్కస్ చేస్తామో ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా ఏంటనేది? ఓకే, సో ఇంకా రిమైనింగ్ థింగ్ రేపు కంటిన్యూ చేద్దాం ఏంటనేది. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. ఏంటి, ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నా మీకు. Yeah, yes. ఓకే.